ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఎలక్షన్ టైం దగ్గర పడడంతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. రోజుకు 2-3 సభల్లో పాల్గొంటున్నారు. నేడు పాలకొండ, విశాఖ సౌత్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పాలకొండలో ఉడమ జంక్షన్లో కూటమి నేతలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి విశాఖ బయలుదేరతారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో పూర్ణ మార్కెట్లో ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగిస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జరుగుతున్నారు. రాజు, సో ఎలక్షన్ టైం దగ్గర పడడంతో ఇప్పటికీ అధినేతలంతా కూడా స్పీడప్ చేశారు ప్రచారాన్ని. ప్రస్తుతం పవన్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సభలకు సంబంధించి? సతీష్, ఎలక్షన్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ప్రచారానికి మాత్రం హోరెత్తిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూసుకునేటప్పటికీ తన సొంత నియోజకవర్గం ఏదైతే తన బరిలో ఉన్న పిఠాపురంలో అటు సైడ్ ప్రచారం, మిగతా చోట్ల జనసేన అభ్యర్థులు ఎవరైతే పోటీలో నిలబడ్డారో మిగతా 20 మంది కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 నుంచి 3 సభల్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించడం జరుగుతుంది. అక్కడున్న స్థానిక సమస్యల నుంచి మొత్తం అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు, ఇప్పుడు చేసింది అసలు ఎందుకు చేయలేకపోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన తెచ్చుకుని ఆ ఒక సభలో అయితే ప్రసంగించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ ఇంకా 2 సభల్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజు పాలకొండ, శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి 4 గంటలకు అయితే ప్రసంగించబోతున్నారు. దీంట్లో కొత్తపల్లి గీత, అదేవిధంగా ఎవరు అక్కడ నిమ్మక జయకృష్ణ కూడా జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి కూడా, అంటే ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కూడా పాలకొండ రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పాలకొండ అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం అక్కడికి వస్తున్నప్పుడు ఎవరైతే కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా పూర్తి ఉత్సాహంతో అయితే సభ నిర్వహించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పూర్తిగా కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న ఎవరైతే వైసీపీకి సంబంధించి గతంలో గెలిచిన ఎమ్మెల్యే విశ్రాయ్ కళావతి ఉందో, కళావతిని ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కూడా చేయకుండా కేవలం తన ఇంటికి మాత్రమే పరిమితమై కొంతమంది నాయకులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆవిడ మేలు చేకూర్చింది తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసింది. పాలకొండ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో కుంటుపడినట్టు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఈ రోజు సభను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ఈ సభ 4 గంటల నుంచి 5 గంటల వరకు సాగుతుంది. 5 గంటల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ బయలుదేరి విశాఖ రాబోతున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో వచ్చి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏదైతే పోటీ చేస్తున్నారో ఈ పోటీ చేస్తున్న దాంట్లో పూర్ణ మార్కెట్ లో బహిరంగ సభ కూడా పెట్టబోతున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే గతంలో టీడీపీలో గెలిచి వైసీపీకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ పైన కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో కూడా విమర్శ, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది ఎంతవరకు సమంజసం అనే దాని మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే చాలా సార్లు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈసారి కూడా దీనిపై నిన్న ఏదైతే పెందుర్తి సభ జరిగిందో విశాఖకు సంబంధించినంత వరకు పెందుర్తి సభలో కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పైన, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పైన కూడా పూర్తి స్థాయిలో కూడా మండిపడడం జరిగింది. ఈసారి కూడా సభ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చాడంటే ఒక సంచలనం అవుతుంది అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన కలిగించే విషయం. ఎందుకంటే గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు కూడా అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు కావచ్చు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయన పవన్ కళ్యాణ్ కానీ విశాఖపట్నం వస్తే విశాఖపట్నం వేదికగానే ఆయన సంచలనం అవుతుంది. అయితే ఈ రోజు జరగబోతున్న సిటీ సెంటర్ లో పూర్ణ మార్కెట్ లో ఆయన సభ పెడబోతున్నారు కనుక ఈ సభకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠభరితంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడుగా ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అభ్యర్థిగా అక్కడికి తీసుకొచ్చిన తర్వాత జనసేనకు సంబంధించి పూర్తిగా కూడా బలం మరింత పెరిగిందంటూ కూడా అక్కడ స్థానిక నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడుగా ఇప్పుడు కూటమి అభ్యర్థులు కూడా అక్కడి నుంచి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఈసారి గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తప్పకుండా అభ్యర్థులు అందరూ కూడా గెలుస్తారు. గెలిచిన తర్వాత వీళ్ళందరినీ కూడా
శాసనసభలో అడుగు పెడతామంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గెలుపు తథ్యం గెలుపు కాకుండా ఎంత మెజారిటీ అన్న దాని మీద మాత్రం ఇప్పుడు ఫోకస్ పెట్టామంటూ కూడా పవన్ తమ స్పీచ్ల్లో పదును పెంచడం జరిగింది. అయితే మొత్తం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కూటమి తరపున ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, అందరూ కూడా గెలుస్తూనే ఉన్నారు. టార్గెట్ వచ్చేటప్పటికి మనకు 140 నుంచి 150 సీట్లు అనేది టార్గెట్ గా పెట్టుకున్నాం. 150 సీట్లు గెలిచే తీరుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో చెప్పడం జరుగుతుంది. అంటే అది కాకుండా గెలవటం అనేది మామూలుగా కాదు, మెజారిటీ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి ఏమాత్రం కూడా జరగలేదు. మొత్తం ఇప్పుడు వరకు ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలని ప్రజలను మభ్యపెట్టింది తప్పితే ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్ళలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ దాని స్పీచ్ల ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ పైన కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పైన కానీ ప్రభుత్వం దాడికి ఎదురుదాడి చేసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పకుండా గెలుపు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు అయితే 2 సభల్లో కూడా తన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది మొత్తం యావత్ రాష్ట్రం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.